గరం గరం వార్తల్లా రెండు జడల దయ్యం నాకేం భయం, రెండు జడల దయ్యం నాకేం భయం అనుకుంటా చిన్నగున్నప్పుడు స్కూల్లో మస్తు ఆటలు ఆడుకునేది. ఇప్పుడు ఫోన్లు చేయబట్టి జరంత తగ్గినా ఊర్లలా ఆడాడ ఆడుతూనే ఉండుంటారు. అయితే అట్లా దయ్యంతోని నాకేం భయం అని ఆటలాడిన పిలగాండ్లే దయ్యం వస్తున్నది అంటే మస్తు భయపడేటోళ్ళు. సేమ్ అట్లనే గీడో ఈ స్కూల్లో దయ్యం ఉన్నదని పిలగాండ్లు బడికి రాము అంటే ఆ బడి సార్ ఏం చేసిండో చూడుండ్రి. అది సైతాన్ అయితే నేను పైతాన్ లాంటోని మింగుతా అన్నట్టే దయ్యం లేదు ఏం లేదు అని చెప్పేటందుకు ఇంకో ఈ బడి పంతులు ఇట్లా క్లాస్ రూముల్నే టేబుల్ మీద దుప్పటేసుకొని ఆరాంసేవ అన్నాడు. ఆదిలాబాద్ లో ఉన్న సర్కారు బడి. సారు పేరు రవీందర్. అయితే 5వ తరగతి క్లాస్ రూమ్ల నుంచి వింత వింత సప్పులు వస్తున్నాయి. ఆ క్లాస్ రూమ్ ముంగటున్న షెట్టు కూడా ఇరిగింది. ఇదంతా దయ్యం చేయబట్టే అని దడుచుకొని పిల్లగాళ్ళు బడికి రమ్మంటే మేము రామ్ సార్ అంటున్నారట. అందుకే పిల్లల లోపల భయం పోగొట్టేందుకు సారు రాత్రి దుప్పటి తెచ్చుకొని అందరు చూస్తుండగానే తెల్లారు దానిక వండుకొని మంచిగా లేచి వచ్చిండు. ఇక పొద్దుగాల సార్ దగ్గరికి పోయిన స్టూడెంట్స్ దయ్యం లేదని నమ్మిండ్రు. అమావాస్య రోజు సారు పండి దయ్యం లేదని ప్రూఫ్ చేశాడు. అయినా పిచ్చి కాకపోతే ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా దయ్యాలేందో వీళ్ళ భయాలేందో పో. ఇక ఈ సారు సాహసం ఇట్లుంటే గిప్పుడైనా కాపాడతందుకు ఇట్లా తాడు పట్టుకొని లోపలికి దిగి మీదికి తీసిండు. మరి అందులో ఆయన ఎట్లా పడ్డాడు అని అంటే బగ్గ తాగిండట. మత్తులో సొలుక్కుంటా పోతుంటే అందులో పడ్డాడు. అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ పానాలకు తగ్గించి కాపాడిండు. అయినా ఇటువంటి తాగుబోతులను కాపాడు కూడా దాండిగా. ఇప్పుడు ఈ చదువు చెప్పే సారును ఈ పోలీస్ ఆఫీసర్ను ఇద్దరిని కూడా మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు.